Hi, hello, namaste. You're watching ABN Andhra Jyoti. This is me, Lucky. డైరెక్టర్ టర్న్డ్ యాక్టర్. ఎస్, డైరెక్టర్గా 2 సినిమాలు తీశారు. అందులో తన లక్ అంతంత మాత్రమే ఉందనుకున్నారు. సో తర్వాత యాక్టర్గా తన లక్ చెక్ చేసుకున్నారు అండ్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తున్నారు. ఎస్, సో రీసెంట్గా మా ఇంటి బంగారంతో ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేసి మనందరినీ ఎంతో అలరించారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ శ్రీనివాస గవిరెడ్డి గారు. సో శ్రీనివాస్ గవిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన జర్నీకి సంబంధించి అండ్ అలాగే రీసెంట్గా హిట్ అయిన మా ఇంటి బంగారం లో తన ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఎన్నో విషయాలు ఆయన మాటల్లో తెలుసుకుందాం రండి. హలో అండి, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. ఓకే, సూపర్. తెలుస్తుంది. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ ని? సూపర్ గా మా ఇంటి బంగారం సక్సెస్ చెప్పలేని ఆనందాన్ని అయితే ఇస్తుంది ప్రజెంట్. మా ఇంటి బంగారం ఎంత బంగారం తెచ్చిపెట్టింది? చాలా గట్టిగానే తెచ్చిపెడద్దు అనుకుంటున్నాం. ఓకే, సో ఫైనల్లీ అంటే షూట్ టైంలో ఆబ్వియస్లీ మనం బిగ్ స్టార్స్ మధ్య వర్క్ చేస్తున్నప్పుడు మనకు ఒక అంచనా ఉంటుంది ఎంతవరకు వెళ్తుంది మూవీ అని. బట్ ఇంత అయితే మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ద హ్యూజ్ సక్సెస్, లైక్ 4 daysలోనే 50 crores గ్రాస్ సంపాదించి పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. సో ఇలాంటి హ్యూజ్ సక్సెస్ రేట్ ఎక్స్పెక్ట్ చేశారా? నేను ఎక్స్పెక్ట్ చేసే ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాను, నందిని గారు అన్ని సినిమాలు ఒక ఎత్తి, ఈ సినిమా ఒక ఎత్తు అని నేను చెప్పాను నేను. సో నాకు అనిపించింది పెద్ద రేంజ్ సినిమా అవుద్దని నేను గ్యారంటీగా అనుకున్నాను అప్పుడే. నేను డబ్బింగ్ చెప్పినప్పుడు ఓవరాల్ ట్రావెలింగ్లో అర్థమైనప్పుడు నాకు నేను గెస్ చేశాను, కానీ మరీ ఈ రేంజ్ అనుకోక బట్ సూపర్ హిట్ అయితే మాత్రం అవుద్దని మాత్రం నేను గెస్ చేశాను. ఎస్, అండ్ అలాగే ఇంకొక విషయం కూడా చెప్పినట్టున్నారు ఎక్కడో ఇంటర్వ్యూస్లో, లైక్ సమంత గారిని ఎక్కువగా అంటే ప్రొఫెషనల్లీ తను క్యూట్గా మీరు బాగా లైక్ చేస్తారని. బట్ ఇక్కడేమో మనకు వేరే యాంగిల్ కూడా మనం చూసాము. సో ఎట్లా అనిపించింది, లైక్ ఒక ఫైటర్గా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసే ఒక లేడీగా తన పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇప్పుడు మీ లైక్ అనేది ఏమైనా చేంజ్ అయిందంటారా? ఈ యాంగిల్ కూడా నచ్చిందంటారా? 100% కదా. అంటే చేసేటప్పుడు లాస్ట్ యాక్షన్ ఎపిసోడ్ చేసినప్పుడు షాక్ అయ్యాను, బట్ దానికన్నా కూడా ముందు నాకు చేంజ్ అవర్లు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్లు చాలా క్యూట్గా ఇస్తారు చేంజ్ అవర్లు. తులసి మీ సినిమా చూసినట్టయితే తులసి చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు అలాంటివన్నీ ఉన్నాయి. తులసి మొక్క దగ్గరకు వచ్చినప్పుడు క్యూట్గా బొట్టు పెట్టు అంటే అత్తకి పెట్టబోతుంటారు. సో అలాంటి చేంజ్ ఓవర్లన్నీ చాలా బాగా చేశారు అనమాట. అన్నీ చాలా బాగా నచ్చాయి నాకు సినిమాలో. బట్ మీరు చెప్పినట్టు ఎండింగ్ క్లైమాక్స్ యాక్షన్ చేసేటప్పుడు థియేటర్లో అరుపులు మామూలుగా లేదు అసలు. వండర్ఫుల్ అండి. సో అల్లుడిగా మీ పర్ఫార్మెన్స్ అదరగొట్టినట్టున్నారు. చాలా బాగుందని ఫేవరెట్ క్యారెక్టర్ అండి అది. అలా ఏం లేదులేండి, నందిని గారు కొంచెం దగ్గరుండి గట్టిగానే చేయించారు. సో నందిని గారు అనగానే అసలు తన స్టార్టింగ్ లో ఒక రకంగా అనిపించారు, తర్వాత తనతో వర్క్ చేశాక మీ అభిప్రాయం మారింది అని చెప్పారు. వాట్ ఈస్ దాట్? అంటే అప్పుడు నందిని గారు లాంగ్ బ్యాక్ కలిసినప్పుడు కొంచెం కోపంగా ఉండేవారు, కొంచెం అలా ఉండేది. తర్వాత ఏంటంటే చాలా సెటిల్ కూల్గా అయిపోయారు. చాలా చేంజ్ అవర్ అనిపించింది అంటున్నాను ఓవరాల్గా. సో దాంతో అలా అని చెప్పాల్సి వచ్చింది. అంటే వర్క్ ఆన్ సెట్స్ చూసుకున్నట్లయితే, తన డైరెక్షనల్ వ్యూ పాయింట్ చూసుకున్నట్లయితే ఎలా అనిపిస్తుంది తనతో? యాజ్ ఎ డైరెక్టర్ మీరు కూడా మూవీస్ తీశారు. సో తన పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, తన వర్క్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, మీకు ఎలా అనిపించింది? చాలా కూల్గా ఉంటారు, చాలా కూల్గా ఉండి ఏదైనా ఒక ఆర్టిస్ట్ సరిగ్గా ఏదైనా 1-2 టేక్స్ అయినా ఏదైనా కన్ఫ్యూజన్లో అవుతున్నప్పుడు పక్కకి తీసుకెళ్ళి సరదాగా ఏంటి గవి ఏంటి ఎటు వెళ్ళిపోతున్నావు, వచ్చాయి ఇక్కడికి వచ్చాయి అని చెప్పి ఎలా చెప్పాలి ఏంటి అని చాలా క్లియర్గా చెప్తారు. చాలా కూల్గా ఉంటుంది. మ్యాక్స్ ఆ సెట్లో అంతా కూల్గానే ఉంటుందండి. రాజు గారు చాలా కూల్, నందిని గారు కూల్, సమంత గారు ఇంకా కూల్గానే ఉంటారు, కానీ ఒక రకమైన ప్రెషర్ అయితే ఉంటది కదండి. అంటే ఎప్పుడైనా అలాంటి సందర్భం ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా? ఎక్స్పీరియన్స్డ్ అండ్ బ్యానర్ ఇవన్నీ చూసుకున్నట్లయితే, ప్రొడక్షన్ ఇవన్నీ చూసుకున్నట్లయితే మనం చేసే వర్క్ కొంచెం మనకు టెన్షన్ క్రియేట్ చేస్తుంది కొన్ని సందర్భాల్లో. ఎస్, వీ నీడ్ టు డూ ఇట్ ఎనీవేస్ అని. సో అలాంటి ఫీలింగ్ ఎప్పుడైనా రావడం? లేదు, సెట్లో అలా ఏం లేదండి ఎప్పుడు, ఎందుకంటే చుట్టూ అంతమంది యాక్టర్స్ అలా ఉన్నాం కదా. మా వరకు అయితే రాలేదు ప్రొడక్షన్ నుంచి ఎటువంటి ప్రెజర్ కానీ అలాంటిది ఎక్కడ మాకు సెట్లో కనిపించలేదు. ఎందుకంటే అందరూ అంతమంది యాక్టర్లు సరదాగానే చేసామండి సినిమా అంతా. సో మేము కూడా సరదాగానే చూసేసాం అలా. చాలా చక్కగా అనిపించింది నిజంగానే. టైటిల్ ఎంత అందంగా ఉందో, సినిమా కూడా ఫ్యామిలీ వాల్యూస్ తెలియజెప్తూ, అంటే ఇలాంటి ఒక సెన్స్ మనం మిస్ అవుతున్నాం ఈ జనరేషన్లో అనిపించింది. ఫ్యామిలీ కోసం ఏదన్నా చేయొచ్చు అనే పాయింట్ చాలా బాగుంది. సో ఇప్పుడు మీరు ఒక డైరెక్టర్గా, రైటర్గా యూ హ్యావ్ బీన్ ఇన్ టు సచ్ థింగ్స్. నౌ
లైక్ యు ఆర్ యాక్టర్ నౌ బ్యాక్ టు బ్యాక్ Mm. హిట్స్ కూడా కొడుతున్నారు మంచిగా. ఏ రోల్ మీకు బాగా నచ్చింది? ఇప్పుడు నేను మీకు నచ్చిన యాక్టర్లోనే పిలిచారు కాబట్టి నేను యాక్టర్ గానే చెప్తాను, మాట్లాడతాను యాక్టర్ గానే. అంతేనా? సో అంతే ప్రజెంట్ యాక్టర్ గానే మాత్రం బాగుంది కదా, అందరికి నచ్చాను. సో యాక్టర్ గానే మాట్లాడదాం. సో ఇలాగే కొనసాగుతారు అయితే అనుకోవచ్చు. ప్రెసెంట్ అదే కొనసాగుతున్నా. అంతేలేండి, అంటే మనం చెప్పలేము ఫ్యూచర్ లో, లైక్ మన పర్స్పెక్టివ్స్ మారుతూ ఉంటాయి. వి రియలీ డోంట్ నో ఎలా అంటే. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే శుభం తర్వాత మళ్ళీ సేమ్ సమంత గారితో, అంటే చాలా లాంగ్ జర్నీ మీది చూసుకున్నట్లయితే. పర్లేదు కొంచెం జర్నీ. సో ఏంటి అసలు ఎలా అనిపిస్తుంది? నాకు వావ్ సచ్ లక్కీ పర్సన్ ఏమో అనిపిస్తున్నారు మీరు. 100%. ఎందుకంటే ఒక టైంలో మనం ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతుంటాం, సక్సెస్ కోసం వెయిట్ చేస్తుంటాం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. బట్ కరెక్ట్ టైంలో చుట్టూ ఒక మంచి మనుషులు మనకి సంపాదించుకోగలిగాం అనుకోండి, అది చాలా ఉపయోగపడుతుంది. అలా నా టైము, నేను చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను కదా, కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్మెంట్లో ఉండాలి అనే టైం ఒకటి అంటుంటారు కదా, ఆ టైం నాకు మేబీ ట్రాలా శుభం నుంచి వచ్చిందేమో అని నేను అనుకున్నా. సో అలా అక్కడికి వెళ్ళడం జరిగింది, వాళ్ళతో జర్నీ మొదలైంది. సో మంచిది, టైం కలిసి వచ్చింది, లక్కీ అంతే. వండర్ఫుల్. సో మా ఇంటి బంగారం స్క్రిప్ట్ మీ దగ్గరికి రాగానే వాట్ వాజ్ యువర్ ఎక్స్ప్రెషన్ ఆన్ దాట్ డే అండ్ టుడే? లైక్ ఐ వాంట్ టు సీ ద డిఫరెన్స్. అప్పుడు నేను, వాళ్ళు పిలిచారు నన్ను, ఆడిషన్ కావాలి, ఇలా క్యారెక్టర్ ఉందని. అక్కడ రాకీ అని నా ఫ్రెండ్ ఉన్నారు, ఆయన ఈపీగా చేస్తుంటారు. చేస్తావు డల్లింగ్ అన్నాడు, సరే వస్తాను, ఆడిషన్ ఇచ్చాను, అయిపోయింది, వెళ్ళిపోయాను. ఇంక నేను దాని గురించి ఏమో ఆలోచించలేదు. తర్వాత అది సమంత గారు, రాజు గారికి నచ్చింది, ప్రవీణ్కి. సో పిలిచారు, అప్పుడు సమంత గారిని కలిసాం అనమాట. ఇంకా అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. శుభం అప్పుడు కొంచెం భయపడుతూ ఉండేవాడిని, బట్ ఇప్పుడు ఎప్పుడైతే మా ఇంటి బంగారం టైంకి వచ్చిందో ఈజీ అయింది అనమాట. సో ట్రావెలింగ్. సో రాజ్ గారు కూడా రైటర్గా, యాజ్ అ రైటర్గా హీ డిడ్ హిస్ వర్క్. సో ఆయన సెట్స్లో అంటే ఎలా ఉండేది ఆయనతో వర్క్, కానీ ఆయన విజన్ ఏ విధంగా ఉండేది? అంటే రాజ్ గారు అందరికన్నా సైలెంట్ ఎవరంటే రాజ్ సార్ అని. ఆయన సౌండ్లో, సెట్లో సౌండ్ వచ్చినా కూడా ఆయనకు నచ్చదు. ఆయన సైలెంట్ ఉంటారు, అందరినీ సైలెంట్ చేస్తారు. పని మాత్రం ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అంటే చాలా సీరియస్ పర్సన్ అని చెప్పొచ్చా ఏంటి? లేదండి, సీరియస్ కదా, చాలా కూల్. ట్రూ అనిపించింది మాకు కూడా. కొన్ని చాలా కూల్, చాలా స్మైల్ ఉంటారు, చాలా. అంటే ఆయన వర్క్ చేస్తారా అంటే సెట్లో ఎవరికి అంటే పెద్ద పని జరిగిపోతుంది అన్నట్టు ఉండదు, కానీ పని అయిపోతుంటది. అది దట్స్ వాట్ వి నీడ్ యాక్చువల్లీ. అంటే చాలా కూల్ గా పని చేసేసుకుంటూ వెళ్ళిపోతూ. వండర్ఫుల్. సో అంటే రీసెంట్ గా ఒక న్యూస్ కూడా మేము చూసాము, లైక్ సమంత ప్రెగ్నెంట్ అని చెప్పి ఒక న్యూస్ వస్తూ ఉంది. నేను న్యూస్ చూస్తున్నాను. వెరీ స్మార్ట్. కాదు, సినిమా రిలీజ్ తర్వాత నేను డైరెక్ట్ గా మీ దగ్గరికి వచ్చాను, మీ ఇంటర్వ్యూకి వచ్చాను. నిన్నే వచ్చాను నేను వైజాగ్, మా ఊర్లో సినిమా చూసాను, మా ఊరు జనాల మధ్యలో సినిమా చూడడానికి నేను వైజాగ్ వెళ్ళాను, నర్సీపట్నం. సో మీ ఊరు జనాలు ఎలా స్పందించారు? అక్కడ మామూలు రెస్పాన్స్ కదా, మార్నింగ్ షో అవగానే సూపర్ రెస్పాన్స్, సూపర్ హిట్. ఆ రోజు మార్నింగ్ షో అవగానే నేను కూడా మెంటల్గా చాలా బలంగా ఫిక్స్ అయ్యాను, చాలా పెద్ద రేంజ్ సినిమా అవుతుంది. ఏ సీన్స్ లో ఆడియన్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా థ్రిల్కి గురైన సందర్భాలు ఉంటాయి కదా, అవన్నీ? 100%. అంటే ఫస్ట్ నుంచి సమంత గారి ఇంటర్వ్యూ కాంచి ఫ్యామిలీలో జరిగే చిన్న చిన్న ఏదైతే ఉన్నాయో, చిన్న చిన్న మన క్యూట్ ఎక్స్ప్రెషన్ అన్నిటికి చాలా నవ్వుతున్నారు. ఇంకా క్లైమాక్స్ వచ్చేసరికి అది కార్ చేజ్ ఒకటి చాలా బాగా అయింది. క్లైమాక్స్ గన్ ఎప్పుడైతే మామయ్య గన్ ఇసిరారో, గన్ను పట్టుకున్నారో సమంత గారు, ఇంకా అక్కడ నుంచి అమ్మాయిలు అబ్బాయిలు అలా చూస్తున్నారు. అమ్మాయిలు బేసిక్గా ఒక హీరో సినిమా రిలీజ్ అయితే అబ్బాయిలు అందరూ అరుస్తుంటారు, అమ్మాయిలు ఎలా చూస్తుంటారు కదా, రివర్స్ అయింది. అబ్బాయిలు అందరూ ఎలా చూస్తున్నారు, అమ్మాయిలు అందరూ చాలా మంచి కిక్, అసలు మామూలుగా అనిపించలేదు. సూపర్ అండి. అసలు మీ మాటల్లో చాలా యు ఆర్ వెరీ మచ్ హ్యాపీ అని అనిపిస్తుంది. ఆబ్వియస్లీ సచ్ అంటే అంత ఎక్స్పీరియన్స్ నేను ఆ ఊర్లో జనాల మధ్యన, మా ఫ్యామిలీస్ మధ్య చూస్తూ ఉంటే చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అనిపించేసింది. అంటే ఇంక వాళ్ళు అరుస్తున్నారంటే అయిపోయింది, సినిమా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయింది నేను, అంతే. మీ ఇంట్లో వాళ్ళ రెస్పాన్స్ ఏంటి అసలు? అదిరిపోయింది సినిమా, రాబ్బా మామూలు చేయలేదు. సమంత గారు రా మొత్తం అంతా అన్నారు. ఓకే మరి అదేంటే నువ్వు బాగా చేసావురా అన్నారు, అంతే. ఓకే, ఇప్పుడు రెండింటిని మనం పాజిటివ్ గానే తీసుకోవాలి కదా, అంతేనా? వండర్ఫుల్ అండి. డే 1 సెట్ లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది, గుర్తుందా అసలు? గుర్తుంది. ఫస్ట్ డే షూట్కి వెళ్ళినప్పుడు బుచ్చిరాజు, నందిని రెడ్డి గారు కొంచెం బుచ్చిరాజు రా అమ్మ, బుచ్చిరాజు గారు రండి అంటే భయం వేస్తుంది నాకు.
ఎదురుగా మన ఆనంద్ గారు, గౌతమి గారు, ఆ. శ్రీలక్ష్మి గారు, మ్మ్. శ్రీముఖి గారు, పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారనమాట. సో కొంచెం సమంత గారు తర్వాత సమంత గారు వచ్చారు. సో వీళ్ళందరి మధ్య యాక్ట్ చేయడానికి ఫస్ట్ భయపడ్డా. శుభములు అంటే అందరూ నా ఏజ్ గ్రూప్ ఫ్రెండ్స్ లాగా అలా Yes. అనిపించింది. సో వీళ్ళందరిని చూసినా కొంచెం భయపడ్డాను. బట్ తర్వాత వాళ్ళందరూ చాలా కంఫర్ట్ చేశారు. సమంత గారు 1-2 సార్లు గవి వెళ్ళిపోకు, కొంచెం కంగారు పడకు అని చెప్పారు. సో ఎప్పుడైతే వాళ్ళంతా మనకు కొంచెం ఫ్రీ అయ్యారో మనం ఈజీగా చేయగలం అని అనిపించింది. ఇంకా అక్కడ కంటిన్యూ అయిపోయాం. ట్రూ ట్రూ Yeah. వెరీ ట్రూ. అంటే ఇప్పుడు మీ ఫేవరెట్ జోన్రా ఏది మూవీస్లో అంటే ఏం చెప్తారు యాజ్ అన్ యాక్టర్? యాజ్ అన్ యాక్టర్గా ఎంటర్టైన్ చేయాలనేది బాగా, ఎంటర్టైన్మెంట్ చాలా ఇష్టం. సో దీంతో పాటు ఎమోషన్ కూడా చేద్దామని అనిపిస్తుంది. చూద్దాం ముందు ముందు ఎలా వెళ్తుందో. అనిపిస్తుంది అంటే చేసేస్తారు. ది బెస్ట్ మెమరీ ఇన్ మా ఇంటి బంగారం ఏంటి? ఒకటి సమంత గారు డూప్ లేకుండా నన్ను కాపాడేది ఉంటుంది. అక్క కాపాడక్క కాపాడక్క అంటుంటే వస్తుంటాను. అది డూప్ చేస్తున్నారేమో అనుకున్నాను నేను. కానీ మేడం వచ్చి సోఫా నుంచి పడి అలా వచ్చారనమాట. అప్పటి వరకు నాకు తెలియదు సమంత గారు. అది చూసి షాక్ అయ్యాను. రెండోది కార్ చేజ్లో డ్రైవ్ చేస్తూ ఉంటే ఎదురుగా బైక్స్ వస్తున్నాయి. ఆమె డ్రైవ్ చేస్తున్నారు, ఎదురుగా నేనున్నా. ఆమె డ్రైవ్ చేస్తున్నారు, ఎదురుగా వాళ్ళు వస్తున్నారు, దగ్గరికి వచ్చి సైడ్కి వెళ్ళాలి. సో అది చాలా భయం వేసింది నాకు. ఆ రెండు షాకింగ్గా ఉంది. ఓకే, సో బెస్ట్ మెమరీస్ అంటారు ఇవి. ఆబ్వియస్లీ డే అంటే ప్రతిరోజు సరదాగా అందరం ఎంజాయ్ చేసాం. కానీ ఇవి ఏంటంటే కొంచెం మనకు తెలియదు కదా ఫైట్ చేసినప్పుడు కానీ ఇలా ఉంటుంది అనేది స్క్రీన్ మీద. అది యాక్టర్గా నేను అటువైపు వెళ్ళినప్పుడు. సో అది కొంచెం అలా అనిపించింది. సో ఒక మంచి అల్లుడికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి మీరు చెప్తారా? నేను మంచి అల్లుడిని అండి సినిమాలో. అదే మంచిగా ప్లే చేశారు కదా, వాట్ ఆర్ ద క్వాలిటీస్? సినిమాలో చూసారు కదా, ఫైనల్గా ఫ్యామిలీ కోసం నిలబడే అక్క కోసం అక్క వెనకాల నిలబడాలి ఏదైనా సరే. ఎప్పుడు మంచి కోడలు ఇలా ఉండాలి, మంచి కోడలు అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటూ ఉంటారు కదా. సో ఆ మంచి అల్లుడు కూడా ఎలా ఉండాలి అని చెప్పి. మంచి అల్లుడు ఎలా ఉండాలి అంటే ఇంకా అదంతా పెద్ద స్టోరీ ఏమో ఎందుకులేండి, మంచి కోడల గురించి మాట్లాడుకుందాం. జనరల్ గా సినిమా అది వదిలేద్దాం, జనరల్ గా మాట్లాడదాం. మంచి అల్లుడు ఎలా ఉండాలి? ఎస్, అత్తమామల్ని రెస్పెక్ట్ చేస్తే చాలు. అంత ఆలోచించారు ఏదో అంటే చెప్పారు. చాలా ఉన్నాయి అనిపిస్తుంది, కానీ అన్నిటికన్నా ఎదుటిలా రెస్పెక్ట్ ఇస్తే చాలు కదా అనిపిస్తుంది True నాకు. అండి. Yeah. రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఉంటే చాలేమో అనిపిస్తుంది. మిగతా అన్ని అల్లుడు ఏం చేయవసరం లేదు, అత్తమామలకి వాళ్ళు చేసుకుంటారు. సో ఇప్పుడున్న మ్యారేజ్ సిస్టమ్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, న్యూక్లియర్, రేర్గా జాయింట్ ఫ్యామిలీ చూస్తాం. చూసినా కూడా జాయింట్ ఫ్యామిలీయా అని ఇలాంటి క్వశ్చన్ మార్క్ పెడుతూ ఉంటారు. భయం ఎక్కువ ఉంటుంది ఆనందం కంటే. సో ఎట్లా అనిపిస్తుంది, లైక్ మన ఫ్యామిలీ కల్చర్ మారిపోతూ ఉంది. ఐ థింక్ వాల్యూస్ కూడా చాలా చేంజ్ అవుతున్నాయి చూస్తూ ఉంటే. సో ఎట్లా అనిపిస్తుంది లైక్ ఇన్ టుడేస్ జనరేషన్ అబౌట్ ఫ్యామిలీ వాల్యూస్? వాళ్ళకి వాల్యూస్ ఉన్నాయని అనిపిస్తుందండి, కాకపోతే చేంజ్ అవుతుంది వేరేలా అనిపిస్తుంది తప్ప వాళ్ళకి వాల్యూస్ లేవని నాకేమనిపించట్లేదు. ఇప్పుడు ఎవరైతే కొత్త జనరేషన్ ఉన్నారో వాళ్ళు ఏం డబ్బులు వెనకాల ఆస్తులు వెనకాల ఏం పరిగెట్టే బ్యాచ్ కాదని నాకు అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న జనరేషన్ అంతా ఆస్తులు ఏం సంపాదించాలి, మా కొడుకు ఇవ్వాలి, మా కూతురికి ఇవ్వాలి, ఇలా ఇప్పటి వరకు ఆలోచించాలనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు డబ్బులు కావాలి, ఆస్తులు సంపాదించాలి, ఈ డబ్బుల కోసం కూడా మోసం చేయాలి, అలా తక్కువ నాకు అనిపిస్తుంది. వాల్యూస్ అంటే వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ మనుషులతో కుర్రోళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏంటి అంటే ఎంతవరకు ప్రాక్టికల్గా ఉండాలి అంతవరకు మాత్రం ఆలోచిస్తున్నారు అనేది నాకు అర్థమైంది. సో అంత మించాలి ఎమోషన్ అనగానే వెళ్ళిపోయి నాన్నమ్మ కాలు మీద పడిపోయి నాన్నంటే ప్రేమ లేదని కాదు, నాన్నంటే ప్రేమ ఉంది, కాలు మీద దండం పెట్టడం ఎందుకులే అనిపిస్తుంది అంతే. సో ఆ చేంజ్ ఓవర్ ఉంది, బట్ వాళ్ళకు కూడా అన్నీ ఉండండి, అది ప్రాబ్లం. ట్రూ, అంటే చేంజ్ అయింది అంతే అని నాకు అనిపిస్తుంది. మేబీ ఎమోషనల్ మెచ్యూరిటీ విషయంలో చాలా చేంజెస్ మనం చూస్తున్నాం. ఉంది. ఓకే, ఒకవేళ ఎవరన్నా తెలిసిన వాళ్ళు పోతే అప్పుడు మీద పడి ఏడ్చేవాడు, ఇప్పుడు మీరు పర్సనల్గా లోపల బాధపడి సరే ఇది ప్రాక్టికల్టీ కదా అని అనుకుంటాడేమో నాకు అనిపిస్తుంది. ఓకే, మీ పాయింట్ చాలా బాగుంది. కానీ ఒక రకంగా ఎమోషన్స్ని సప్రెస్ చేస్తున్నారేమో ఇప్పుడున్న జనరేషన్. నాట్ ఓన్లీ అబౌట్ ఫ్యామిలీ గురించి మాట్లాడలేదు, జెన్జీ కావచ్చు, లైక్ పీపుల్ ఇన్ టుడేస్ జనరేషన్ ఎమోషన్స్ని ఎక్కువ చూపించలేకపోతున్నారు, సప్రెస్ చేస్తున్నారు, ఎక్కువ లోపలనే డిప్రెస్డ్ అయిపోతున్నారేమో అనే పాయింట్ కూడా ఉంది. వాట్ యు సే అబౌట్ దిస్ థింగ్? అది కూడా ఉండొచ్చు, బట్ నేనేంటంటే దాన్ని మనం జడ్జ్ చేయలేమంటున్నాను. వాళ్ళు దాని నుంచి ఇంకొకటి తీసుకుంటున్నారు కదా అంట. మీరు అన్నట్టు డిప్రెషన్లోకి వెళ్ళినా వాళ్ళు నెక్స్ట్ లెవెల్ తీసేసుకుంటున్నారు ఈజీగా అంటున్నాను. ఓకే, బాధపడ్డారు, ప్రాక్టికల్టీగా వచ్చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అన్నాను.
4 రోజులు బాధపడాలి, 4 రోజులు బాధపడాలి, అంత మించి జీవితాంతం బాధపడే పరిస్థితి లేదంటున్నా. అవును. ఈ జనరేషన్ అంతా మారిపోయారు నిజంగా. అప్పట్లాంటి ట్రూ లవ్స్ మనకి ఇక్కడ కనిపించవు. ఎందుకు ఇప్పుడు కూడా ఉన్నాయి ట్రూ లవ్స్. చూసారా? ఎందుకున్నామండి? కాదు, లవ్ ఎప్పుడు ఉంటుందండి. మీరు ఎలా చెప్పారు తెలుసా? నేను చూసాను. కాదు, ఎలా ఉండదు అంటున్నా, అలా ఉంటదండి, గ్యారంటీ ఉంటుంది. ఓకే, మనకు కనిపించవు అంతే. అంతే, మనకు తెలియదు అంతే. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ విత్ మా ఇంటి బంగారం. సో యూ సెడ్ లైక్ యాక్షన్ సీక్వెన్స్ లో మీకు నిజంగా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, భయం వేసింది అని అంటున్నారు. ఈ కొత్త వర్షన్ సమంతాని యాక్షన్ సీక్వెన్స్ లో ఆడియన్స్ పాజిటివ్ గానే రిసీవ్ చేసుకున్నారంటారా? అయ్యో, డౌట్ ఏంది అందులో. క్లైమాక్స్ కి థియేటర్లో మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు, అంత రెస్పాన్స్ వస్తుంది. విమెన్ సెంట్రిక్ అవును. వచ్చినప్పుడు చాలా వరకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ కావచ్చు, హ్యూజ్ గా ఇలాంటి మూవీస్ ని చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో మీరేమంటారు, అంటే వాట్స్ యువర్ పాయింట్ ఆన్ దిస్? సో మీరు చెప్పింది, నాకు యాక్చువల్లీ మీరు చెప్పింది చాలా తక్కువ వింటాం. ఏది చాలా ఇష్టంగా జనాలు చూడడానికి ఇష్టపడతారో, రెస్పాన్స్ ఉంటుందని. తగ్గిపోతుంది, ఉమెన్ సెంట్రిక్ సినిమాలు రావట్లేదని బయట కంప్లైంట్లు వింటూ ఉంటాం బేసిక్గా సినిమా ఇండస్ట్రీలో. కానీ మీరు అంటున్నారంటే ఈ మధ్యకాలంలో వస్తున్నాయి, బట్ సాలిడ్గా హిట్ కొట్టే వరకు ఆ సినిమా గుర్తించరు కదా. బట్ అది మా ఇంటి బంగారంతో మళ్ళీ మొదలవుద్దని నాకు అనిపిస్తుంది. అయిపోయి ఉంటుందేమో నాకు అనిపిస్తుంది. డెఫినెట్లీ. అంటే మీరు స్టార్టింగ్ నుండి డే 1 నుండి చూసుకున్నట్టయితే ఎప్పుడైతే గ్లిమ్స్ రిలీజ్ అవుతున్నాయి, దాని గురించి చిన్న చిన్న న్యూస్ వచ్చినప్పుడు మేమందరం చాలా ఎక్సైటెడ్ ఉండే, లైక్ ఏదో స్పెషల్ ఉంది ఇక్కడ, లైక్ ఆబ్వియస్లీ సమంత గారు అంటేనే ఏదో స్పెషాలిటీ ఉంటుంది. అండ్ టిల్ టుడే అది ప్రూవ్ చేసుకున్నారనిపిస్తుంది. డే 1 ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయిపోయారు బేసిక్ గా. సో సమంత గారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే అనిపిస్తూ ఉంటుంది. మీ మాటల్లో లైక్ టిల్ నౌ ద జర్నీ కావచ్చు, మీ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ప్రొఫెషనలీ తను ఎలాంటి పర్సనలీ తను ఎలాంటి పర్సన్, మీ మాటల్లో చెప్తే మేము వినాలనుకుంటున్నాం. అంటే సమంత గారితో తక్కువ జర్నీ శుభం నుంచి స్టార్ట్ అయింది, కానీ బట్ ఆమె సెట్కి వచ్చినప్పుడు మాత్రం చాలా సిన్సియర్గా వర్క్ చేస్తారు. దాని నుంచి నాకు కూడా కొంచెం అర్థమైంది, కాన్సన్ట్రేషన్గా ఉండాలి, సీన్ జరిగినప్పుడు అదే మూడ్లో ఉండాలి. అప్పటి వరకు నేను అలా ఉండేవాడిని కాదు, కొంచెం బయట వాళ్ళతో మాట్లాడడం, వీళ్ళతో సోదేయడం అలాంటివి జరుగుతూ ఉంటుంది. సో అది చూసాక అదొకటి నాకు అలవాటైంది. సో సీన్ మూడ్ ఉన్నంతసేపు అదే సీన్ మూడ్లో ఉండాలని అర్థం, నేను దాన్ని అప్లై చేయడం మొదలుపెట్టాను. నెక్స్ట్ పర్సనల్గా అంటే ఆవిడ ఓవరాల్ కొంచెం జర్నీలో ఆవిడ కోసం ఆవిడ చుట్టూ ఉన్న మనుషులు ఎవరన్నా ఏం కావాల్సిన ఆవిడ చేస్తారండి, అది నాకు అనిపించింది. సో ఫ్యూ ర్యాపిడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. రైటర్, డైరెక్టర్, యాక్టర్, ఇది ఫస్ట్ వచ్చినప్పుడే అడిగాను నేను, బట్ ఆనెస్ట్ ఆన్సర్ కావాలి నాకు. ఏది పిక్ చేసుకుంటారు? ఇప్పుడు యాక్టర్. ఇప్పుడు యాక్టర్. కాలంతో పాటు మారాలి. మారుతూ వచ్చాను. వన్ ఫిలిం యూ విష్ యూ హ్యాడ్ మేడ్. వన్ ఫిలిం అలా అలా ఎలా చెప్తాం? నో, అలా చెప్పలేదు. ఓకే. టీ ఆర్ కాఫీ? నాకు కాఫీ. నాకు ఆన్సర్ తెలుసు, రాగానే కాఫీ తాగారు. ఓకే, పర్సన్స్ నేమ్ చెప్తా, వాళ్ళ గురించి ఒక్కొక్క వర్డ్ చెప్పండి. మంజుష గురించి ఏం చెప్తారు? మంజుష కుట్టీలు, మంచి కుట్టీలు, సో స్వీట్. గౌతమి గారి గురించి ఏం చెప్తారు? అత్తగారు. ఇప్పటి వరకు సమంత గారి గురించి అడిగాను, బట్ నాకు 1 word లో కావాలి. ఓకే, ఏం చెప్తారు సమంత గారి గురించి? సమంత గారు యా, అంటే కొంచెం పెద్ద వద్ది, బట్ మా లైఫ్ చేంజర్. ఇప్పుడు నాకు చేంజ్ తీసుకొచ్చారు నా లైఫ్లో, అంటే లైక్ ట్రాలా మొదలెట్టి నేను అందులోకి వెళ్ళడం, మా ఇంటి బంగారం. సో ఇప్పుడు 1 word అంటే స్వర్ణక్క, అక్క. అందరూ అక్క. సినిమాలో నా క్యారెక్టర్ అది కదా, సో పర్ఫెక్ట్ గా అక్క. శ్రీముఖి గారి గురించి ఏం చెప్తారు? శ్రీముఖి సూపర్ ఫ్రెండ్, మంచి ఫ్రెండ్. మేము హోస్ట్ గానే తనని బాగా చూసాము, యాక్టర్ గా కూడా తను దీంతో ప్రూవ్ అయింది కదా. ఇప్పుడు దాకా హోస్ట్ ఎలా చూసారో దాని టోటల్ చేంజ్ అవర్ ఈ సినిమాతో కనిపించింది. చాలా బాగా చేశారు, ఎక్స్ట్రాడినరీ, చాలా మంచి పేరు వచ్చింది తనకు కూడా. నందిని రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? టైగర్. రాజ్ గారి గురించి ఏం చెప్తారు? కూల్, కెప్టెన్. యా, యూ సెడ్ దట్, చాలా కూల్గా ఉంటారు అని చెప్పి. ఓకే, సో ఇప్పటి వరకు ఇండస్ట్రీలో చాలా ఇయర్స్ నుంచి మీరు ట్రావెల్ అయ్యారు, కానీ ఇప్పుడు లైక్ యూ సెడ్ ఇప్పుడు నాకు ఆ గుర్తింపు వస్తుంది యాజ్ అన్ యాక్టర్గా. సో ఈ జర్నీలో వాట్
ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ లెర్న్డ్ అబౌట్ ఇండస్ట్రీ? నేను అంటే ఇక్కడ కాకుండా పని చేస్తూ వచ్చా సిన్సియర్గా, అదే తీసుకొచ్చా, అంటే వర్క్ చేయడం, ఇంక వేరేదేం లేదు. సిన్సియర్గా పని చేయడం ఒకటి. ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది అంతే. మీరు చెప్పే ముక్కలన్నీ నేనే చెప్తున్నా, మీరు కదా చెప్పాలి. ఓకే, సో మీ జర్నీని ఒక టర్న్ బ్యాక్ ఇస్తే, వెనక్కి చూస్తే వాట్ ఈ పని నేను చేయకుండా ఉండాల్సింది అనే పనులు ఏమన్నా ఉన్నాయి? అలా ఏం లేవు అసలు. నో రిగ్రెట్స్ అసలు. వావ్. ఓకే, సో మోస్ట్లీ మనం ఆబ్వియస్లీ ఏదైనా ఒక కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు అన్ని పాజిటివ్స్ ఉంటాయని లేదు, లైక్ బ్యాక్ ఫైర్స్ కూడా జరిగే సందర్భాలు ఉంటాయి. సో అలాంటి లో ఫేస్ ఆఫ్ యువర్ లైఫ్లో హౌ డు యూ మోటివేట్ యువర్ సెల్ఫ్, హౌ డు యూ కమ్ అవుట్ ఆఫ్ దాట్ ఫేస్? అంటే నేను ఒకటి నమ్మానండి ఓవరాల్గా ఈ జర్నీలో, ఒకటి ఏంటంటే సో మనం ప్రయత్నం చేయడం వరకు మన చేతిలో ఉంది, సక్సెస్ అనేది మన చేతిలో లేదనే విషయం అర్థమైంది నాకు. అప్పుడు ఏం మొదలెట్టానండి, పని చేస్తూ వెళ్దాం, అది ఎక్కడ ఇస్తుందో అప్పుడు తీసుకుందాం, లేదా పని అయితే చేయాలిగా, మనం బతకాలిగా. సో దాంతో నేను ముందుకు వెళ్తా ఉన్నాను, ప్రజెంట్ కూడా అదే ఫిలాసఫీతో వెళ్తా ఉన్నాను. ఇది చాలా బాగుంది, అంటే వినడానికి చాలా మంచిగా అనిపిస్తూ ఉంది. కానీ మీరు ఒక గోల్ సెట్ చేసుకుని దానికోసం పని చేస్తున్నప్పుడు మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్, అంటే రిజల్ట్స్ రాని సందర్భాలు ఉంటాయి కదా. సో ఆ టైంలో కూడా మిమ్మల్ని మీరు ఎలా పుష్ చేసుకుంటారు? లైక్ అనిపిస్తుంది కదా, ఏంటి నేను ఇంత కష్టపడుతున్నా బట్ దో ఐఎమ్ నాట్ సీయింగ్ ద రిజల్ట్స్ అనే పాయింట్ ఉంటుంది కదా. ఆ మైండ్ సెట్ వచ్చినప్పుడు ఎట్లా డీల్ చేస్తారు? అంటే ఆ ఫేజ్ చాలా గట్టిగా చాలా మందికి జరుగుతుంది కదా, మీకు తెలియదే ఉందా. అలాగే నా లైఫ్లో కూడా చాలా జరిగాయి. కానీ నాకు ఏమనిపించిందంటే, అంటే ప్రయత్నం చేయడం వరకు నా చేతుల్లో ఉంది కదా. సక్సెస్ మన చేతిలో ఎందుకు లేదు అండి? ప్లీజ్ దానికి ఆన్సర్ చెప్పండి. నేను చాలా మంది దగ్గర ఇది విన్నాను, లైక్ మన పని మనం చేసుకుంటూ పోవాలి. అంటే సక్సెస్ అనేది నీ చేతిలో ఎందుకు లేదంటే దాని రిజల్ట్ అవతల చేతిలో ఉంది అంటున్నాను. మీరు ఎగ్జామ్ రాసాం అనుకోండి, నేను పేపర్ మీద రాసాం, చదువుకున్నాం, దీని మీద ఉంది, సో వాళ్ళు అది చదివి మార్కులు వేస్తారు. సినిమా అనేది ఆడియన్స్ ఎప్పుడు ఎలా తీసుకుంటారో తెలియదు కదా అంటాను నేను. రిజల్ట్ మన చేతుల్లో లేదు. నువ్వు అద్భుతంగా చదివి ఎగ్జామ్ రాసావు, అవతల క్వశ్చన్ పేపర్ చదివారు, ఎవరో చూశారు, మార్కులు వేశారు, పర్ఫెక్ట్గా ఆన్సర్ తగ్గ క్వశ్చన్ ఉంది కాబట్టి నీకు మార్కులు డిసైడ్ చేస్తారు. ఇక్కడ ఆడియన్స్ మూడ్ ఎలా ఉంటుందో తెలియదు కదా. సమ్మర్లో ఒకలా సినిమా చూస్తారు, సంక్రాంతి టైంలో ఒకలా సినిమా చూస్తారు, వర్షం వస్తే ఒకలా చూస్తారు. సో ఒక్కొక్క వైపులో ఒకలా సినిమా చేస్తారు. నేను అందరూ బాగా రాశాను అనుకుంటారు, అలా అందరూ బాగా సినిమా తీసామని అనుకుంటాం. సో అది అటువైపు వెళ్ళింది కదా అని అందుకు అలా అన్నాను నేను. ఓకే, సో ఆడియన్స్ పల్స్ పట్టుకోవడం అనేది చాలా కష్టం అనేది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నది, రైట్ రాంగ్ మరి, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అది. ఓకే, వన్ డైరెక్టర్ యూ వుడ్ లవ్ టు యాక్ట్ ఫర్? యాక్టర్ దగ్గరికి వచ్చి అడుగుతున్నారా? అలా ఏం లేదండి, అందరితో యాక్టర్ అయిన కాబట్టి అందరితో పనిచేయాలనిపిస్తుంది ఇప్పుడు. ఓకే, వచ్చినప్పుడు చూస్తున్నా ఒక్కటి కూడా వైరల్ చేస్తాను. యాక్టర్ అయ్యాక ఇప్పుడు యాక్టర్ అయ్యాక అందరితో పనిచేయాలనిపిస్తుంది అంటున్నాను. ఓకే, సో డైరెక్టర్ అందరితో వర్క్ చేయాలి, అందరు డైరెక్టర్తో పనిచేయాలనిపిస్తుంది యాక్టర్గా కాబట్టి. యాక్టర్ అయ్యాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ మీరు చేసిన పని ఏంటి? సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు ఏం చేశారు ఫస్ట్? అసలు మా ఇంటి బంగారం రిలీజ్ అయిన తర్వాత ఫైనల్లీ ఫస్ట్ డే ఏం చేశారు? మార్నింగ్ షో బయటకు వచ్చాక ప్రొడ్యూసర్ గారికి కాల్ చేసి చెప్పాను, సినిమా బ్లాస్ట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అని. ఓకే, ఫోన్ చేశారు, సినిమా చూసారు, అదంతా ఓకే. ఫస్ట్ యాక్టివిటీ యూ డిడ్ ఎనీ? మీరు అలా నవ్వకండి, అలాంటి కొన్ని సీక్రెట్ చెప్పకూడదు. ఓకే డన్. లేదు, అది వేరేలాగా వెళ్ళిపోతుంది. మీరు పర్లేదు, ఏం వెళ్తుంది అందులో, ఏముందని అనుకోవడానికి. సరే మీరు చెప్పద్దు. ఓటీటీ ఆర్ థియేటర్స్? ఆబ్వియస్లీ అంతేనా? కానీ ఓటీటీ ఇప్పుడు దాని స్ట్రెంత్ కూడా మామూలుగా లేదు. స్ట్రెంత్ ఓకే, బట్ ఎంతైనా థియేటర్స్ అంటారా? ఓకే, సో వన్ ప్లేస్ యు గో టు రిలాక్స్, యు గో దేర్ ఫర్ రిలాక్స్? మా విలేజ్. ఓ, సో ఎప్పుడెప్పుడు విజిట్ అవుతూ ఉంటారు ఇంత బిజీ షెడ్యూల్స్లో కూడా? ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్తా, మ్యాక్స్ కుదిరినప్పుడు అక్కడ ఇచ్చే ఫ్రెండ్స్ అది దాన్ని ఎంజాయ్ చేస్తా బాగా. వన్ థింగ్ ఆడియన్స్ డోంట్ నో అబౌట్ యూ, ఏంటది? అది మాకు తెలియని విషయాలు చాలా ఉంటాయి, కానీ ఒక విషయం చెప్పండి. ఎప్పుడు థియేటర్కి వస్తారో ఎప్పుడు రారనే విషయం అర్థం అవ్వట్లేదని చాలా మంది అంటున్నారు. సో అది మాత్రం నాకు కూడా తెలియట్లేదు. సో ఇప్పుడున్న ఆడియన్స్ని థియేటర్ దాకా రప్పించడం అంటే చాలా పెద్ద టాస్క్ అనిపిస్తుందా? మొన్న ఇప్పుడు ఒక దగ్గర
జూన్ అంతా సీజన్ కాదు, జనాలు సినిమాకి రారు, థియేటర్కి రారు, చాలా కష్టం అన్నారు. పెద్ది సింగేతం ఈరోజు మా ఇంటి బంగారం. సో అందరూ ఫ్యామిలీలో వచ్చారు, అందరూ లేడీసే వచ్చారు సినిమాకి, పిల్లలతో సహా వస్తున్నారు సినిమాకి. సో మరి దీన్ని కూడా మనం జడ్జ్ చేయలేము. ట్రూ. అదే బేసిక్గా స్కూల్ స్టార్ట్ అవుతాయి, కాలేజ్ స్టార్ట్ అవుతాయి, జూన్ 12 నుంచి అలా చాలా కష్టం అని చెప్తూ ఉంటారు బేసిక్గా సీజన్. కానీ వాటిలన్నింటినీ రివర్స్ చేశాయి కదా సినిమాలో జూన్ మంత్ మొత్తం. సో కథ కాంటెంట్ ఉంటే జనాలు సీజన్స్ ని పట్టించుకోరు, అంతేనా? ఓకే. సో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటి? అందరితో సరదాగా కలిసిపోవడం. మీరు నా స్ట్రెంగ్త్ ఏంటి అని అంటే నేను ఆలోచించలేదు ఇప్పుడు వరకు, నా స్ట్రెంగ్త్ ఏంటి అని నేను ఆలోచిస్తే ఇప్పుడు అర్థం. నేను బేసిక్గా అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను, సరదాగా ఉంటాను. మేబీ అదే అయి ఉండొచ్చు. ఇంకా చాలా కూల్ అనిపిస్తున్నారండి మీరు, చాలా కూల్ అసలు. బిగ్గెస్ట్ వీక్నెస్ ఏంటి? అలా పెద్ద వీక్నెస్ ఏం లేదు. తెలీదేమో. తెలియదు నిజంగానే తెలియట్లేదు. వీక్నెస్ అలా ఏం అనిపించలేదు ఇప్పుడు దాకా. ఓకే. కొంచెం డిఫరెంట్గా కూడా అనిపిస్తున్నారు. నేను ఫస్ట్ టైం తెలుసా ఒక పర్సన్ నన్ను కూడా ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడు నన్ను కూడా జడ్జ్ చేసుకున్నా. స్ట్రెంత్ ఏంటి ఏముంది ఆలోచిస్తే నాకు నిజంగా తెలియలేదు మీరు అన్నట్టు. ఆ రెండు కూడా నాకు ఇప్పుడు నేను ఆలోచించలేదు. సెల్ఫ్ ఎనలైజ్ అనేది చేస్తూ ఉంటారు కదా ఒక్కొక్క సందర్భాల్లో, మనం మన మీద ఎనలైజ్ చేస్తూ ఉంటాం, లైక్ ఏంటి అలాగా అని. బట్ మీకు ఆ సందర్భమే రాలేదేమో అనిపిస్తుంది. వచ్చి ఉండొచ్చు, బట్ నాకు అది కాదు. నాకు నా పని ఏంటి దాని మీద ఇంకోలా ఆలోచించి ఉండొచ్చేమో, కానీ నేనేం తప్పు చేస్తున్నాను, చేసే పనిలో తప్పేముంది అలా ఆలోచించాను. కానీ నేను నా స్ట్రెంత్ ఏంటి, నా వీక్నెస్ ఏంటి, అవి నాకు ఎప్పుడు అవసరం రాలేదు. మేబీ అయితే మీలాగా కూల్గా వెళ్ళిపోతే బాగుండేమో లైఫ్లో. అనవసరంగా ప్రతిదాన్ని ఇట్లా నేను అసలు చూడను, చూసి నేను చూడను అసలు కదా. అదే అనిపిస్తుంది, ఎంత కూల్ గా కనిపిస్తున్నారో, నిజంగా ఉన్నారో లేదా కనిపిస్తున్నారో. నవ్వుతూ ఉంటాను, ఇలా కూల్ గానే ఉంటాను. పెద్ద వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ క్వాలిటీ యూ హ్యావ్. ఇప్పుడు నేను చెప్తాను, లైక్ మీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఎక్కువగా స్ట్రెస్ తీసుకోరు అసలు. తీసుకోండి అట్లా ఇలా ఫ్లోలో ఏదన్నా పొరపాట్లు ఉంటే దాన్ని క్లియర్ చేసుకొని మళ్ళీ ఆ ఫ్లో ఫాలో అయిపోతారు అని అనిపిస్తుంది. వావ్ వావ్. ఓకే, ఇఫ్ నాట్ సినిమా అసలు ఇండస్ట్రీకి రాకపోయి ఉంటే ఏంటి మీ ప్రొఫెషన్? ఏ ప్రొఫెషన్ లోకి వెళ్ళే వాళ్ళు? ఇంట్లో వ్యవసాయం చేసేవాడు. నాకు తెలుసు. వ్యవసాయం బాగా ఇష్టమా? మాకుంది, మా నాన్న వాళ్ళు చేస్తారు. 3-4 ఎకరాల పొలం ఉంది, నాకు ఇష్టం. అంటే ఎక్స్పీరియన్స్ ఉందా అగ్రికల్చర్? అంటే చిన్నప్పుడు ఉంది, తర్వాత పెద్దగా వెళ్ళలేదు. కానీ ఒకవేళ ఉంటే ఇప్పుడు నాకు ఇష్టం. అది బేసిక్గా కొంచెం ఈ మధ్యకాలంలో నచ్చుతుంది అది. అవును, ఈ మధ్య కాలంలో అందరూ నేచర్ కి క్లోజ్ అయిపోయి ఈ మధ్యకాలంలో నచ్చుతుంది. ఓకే, వన్ పీస్ ఆఫ్ అడ్వైస్ ఫర్ అస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ఏం చెప్తారు? ఫిల్మ్ మేకర్స్ అంటే ఒకటి జీవితంలో జరిగింది ఇంకోటి జీవితంలో జరగదు, కాబట్టి మీకు నచ్చింది మీరు చేయండి. వండర్ఫుల్. తెలుసా, సక్సెస్ ఆర్ సాటిస్ఫాక్షన్ ఏంటి, ఏది చూస్ చేస్తారు అండ్ ఎందుకు? అంటే నా జర్నీలో ఇప్పుడున్న నా దాంట్లో సక్సెస్ని చూస్తున్నాను. ఓకే, సక్సెస్ని చూస్తారు. సాటిస్ఫాక్షన్ సక్సెస్తో వచ్చేస్తుంది అంటారా? రాదు, రెండు వేరు. ఏంటి ఆ వేరు డిఫరెన్స్? ఎందుకు నేను అంత ఫిలాసఫీలు ఇప్పుడు నాకు అనిపించింది నేను చెప్పాను, మళ్ళీ దాని ఎక్స్ప్లెనేషన్ ఎందుకు చెప్పండి. అంటే నాకు తెలిసి అంటే ఇప్పుడు నా జర్నీలో నాకు కావాల్సింది సక్సెస్. సాటిస్ఫాక్షన్ అనేది నాది పర్సనల్ సపరేట్ ఉండొచ్చు. సో అది నేను ఇప్పుడు చెప్పలేదు, ఎందుకు లేదు అందరికి. మీరు ప్రతి క్వశ్చన్ నేను ఇప్పుడు చెప్పలేదు, ఎందుకు లేదు అంటే నేను నా ఎక్స్ప్లెనేషన్ అంతా ఎందుకు. మీరు నన్ను 2 క్వశ్చన్లు అడిగాడు, మీకు ఏం కావాలి, సాటిస్ఫాక్షన్ కావాలా సక్సెస్ కావాలా? రెండు అడగలేదు. నేను ప్రెజెంట్ సక్సెస్ కోసం చూస్తాను, అది నాకు వచ్చింది. వండర్ఫుల్ అండి. ఐ థింక్ నాకు తెలిసి మీకు ఇంత ఫిలాసఫికల్ గా ఇలాంటివి ఏంటి సెల్ఫ్ అనలైజింగ్ ఏదో క్వశ్చన్స్ ఎవరు అడుగుండరేమో నాకు తెలిసి ఇవన్నీ మీరే ఫస్ట్ టైం అడిగారు ఇవన్నీ. ఓకే, ఫస్ట్ టైం అనుకుంటా. ఇవన్నీ చాలా డీప్ గా లోతుకి వెళ్ళిపోతుంది ఈ అమ్మాయి. అందుకే ఆలోచిస్తున్నా ఏంటి ఎంత డీప్ గా ఇంట్రెస్ట్ అడుగుతుంది మా ఇంటి బంగారం కాకుండా. ఓకే, సో మా ఇంటి బంగారం గురించి వన్ బెస్ట్ థింగ్ చెప్పాలంటే ఏం చెప్తారు? మా ఇంటి బంగారం సినిమాని తెలుగు ప్రజలందరూ వాళ్ళ ఇంటి బంగారంగా చూస్తున్నారు ఇప్పుడు. సో అదే బెస్ట్ థింగ్ అంటున్నాను. ఆబ్వియస్లీ. సో మిమ్మల్ని ఫర్దర్ గా ఎటువంటి జోనరాస్ లో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అర్థమైంది మీరు యాక్టర్ గానే యూనో ఇంకా అక్కడే స్కోప్ ఉంటుంది అనేది, మీరు ముందుకు అలాగే వెళ్ళాలనుకుంటున్నారని. సో ఎటువంటి జోనరాస్ లో చూడొచ్చు? ఇప్పుడు ఆల్రెడీ ఒక 3 ప్రాజెక్ట్స్ అయితే అయిపోయాయి. సో అన్ని ఎంటర్టైనింగ్
కామెడీ సినిమాలు వీళ్ళంతవరకు ఎంత ఎంటర్టైన్ చేయాలో అంత ట్రై చేస్తున్నాను గట్టిగా. సో ఎమోషన్స్ పండించడం కష్టమా లేదా ఎంటర్టైన్మెంట్ కామెడీ అనేది కష్టం అంటారా? కామెడీ కష్టం, కదా, నవ్వించడం కష్టం. చాలా కష్టం. కానీ మనం జనరల్గా ఇట్లాగా ఒక గ్యాదరింగ్లో ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు లేదా జనరల్గానే నవ్వించడానికి ట్రై చేయం, కానీ మన కాన్వర్జేషన్లోనే అది వచ్చేస్తూ ఉంటుంది. బట్ అవును. సినిమా వరకు మనం ఆడియన్స్ను అంటే సీట్స్లో కూర్చున్న చూసాం. ఆడియన్స్ నవ్వించాలంటే అది అంత టఫ్గా ఎలా మారిపోతుంది జస్ట్. అంటే మన మధ్య ఇప్పుడు మనకి మీరైనా నేను నవ్వుకున్నాం కదా ఫిలాసఫీ దగ్గర నుంచి, అవతల చిరాకు అనిపించవచ్చు. సో ఆ చిరాకు అనిపించకుండా ఓకే నవ్వాలి అనిపెట్టి దానికోసం ప్రయత్నం చేయడం కష్టం అంట. ఓ సో ఇప్పుడు నన్ను చూసి ఎంతమంది చిరాగ్గా ఫీల్ అయ్యి ఉంటారా? నన్ను కూడా అనుకుంటున్నారు, నా వల్ల మిమ్మల్ని కూడా అనుకున్నారా? Shit. నా వల్ల కూడా మిమ్మల్ని అనుకోవచ్చు, రెండు ఉంటాయి, అది ఎందులో ఏం చేయలేదు. మీరు ఇచ్చే ఆన్సర్ బట్టి కూడా ప్రతి ఆన్సర్ ని నేను తర్వాత చెప్తే బాగోదు, అది కెమెరాకి బాగోదని చెప్పలేదు నేను వాళ్ళకి, ఎందుకు ఈ ఫిలాసఫీ మాకు అనుకున్నారండి ఎందుకని, అంతే. వండర్ఫుల్ అండి. సో సినిమా అయితే చాలా కలర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా స్టోరీ వైజ్ అండ్ మీ క్యారెక్టర్ వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ సో పర్ఫెక్ట్ అనిపించింది మాకు. అండ్ ముందు ముందు కూడా మీరు మంచి క్యారెక్టర్స్ ప్లే చేయాలి. ఆబ్వియస్లీ మీరు మంచి ప్రాజెక్ట్స్తో వస్తున్నారు ముందుకి. సో అవి కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, ఇదే ఇవాల్టి ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ ABN ఫర్ మోర్ అప్డేట్స్.